రీసెంట్గా ఒక ఆవిడ పెట్ డాగ్ కరవడం వల్ల రేబీస్కి గురయ్యి చనిపోయినట్టు మనకు వార్తలు వచ్చాయి. పెట్ డాగ్ వ్యాక్సినేటెడ్ అయినా కూడా మనకు కరిచినప్పుడు రేబీస్ వస్తుందా? అప్ టు డేట్ వ్యాక్సినేటెడ్ అయిన డాగ్ కరిస్తే యూజువల్గా రేబీస్ అనేది రాదు. ప్రైమరీ వ్యాక్సినేషన్ తర్వాత ఎవ్రీ ఇయర్ డాగ్కి బూస్టర్స్ అనేది ఇవ్వాలి, యాన్యువల్ బూస్టర్స్. అలా ఇవ్వనప్పుడు అది ఇన్కంప్లీట్ వ్యాక్సినేషన్ అవుతుంది. పెట్ ఓనర్స్ ఏమనుకుంటారంటే అది ఆల్రెడీ కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ అనుకుంటారు. కానీ మనం హిస్టరీ చెక్ చేస్తే 2 to 3 years బ్యాక్ లాస్ట్ బూస్టర్ ఇచ్చుంటారు అనమాట వాళ్ళు. సో అప్పుడు అది ఇన్కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ డాగ్ అవుతుందన్నమాట. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి పట్టే టైం మధ్యలో మనకు డాగ్ కరిస్తే అప్పుడు కూడా మనకు రేబీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వ్యాక్సిన్ అనేది నెక్స్ట్ వచ్చే రేబీస్ వైరస్ని కిల్ చేస్తుంది తప్ప ఆల్రెడీ ఉన్న వైరస్ని వెంటనే కిల్ చేయలేదు. రేబీస్ అనేది ఒక వైరస్. అది ఎప్పుడైతే కరుస్తుందో అక్కడ నుంచి నర్వ్స్ ద్వారా వెనక్కి వెళ్ళి అది ఎన్సెఫ్లోపతి కాజ్ చేస్తుంది. ఎన్సెఫ్లోపతి వల్ల వాళ్ళకి పెరాలసిస్ రావడము, బిహేవియరల్ చేంజెస్ రావడము, కన్ఫ్యూజను, వాటర్ ఫోబియా, ఇవన్నీ లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. ఒక్కసారి లక్షణాలు కనిపించిన తర్వాత సర్వైవల్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 0. సో ర్యాబీస్ని మనం ప్రివెంట్ చేయగలం కానీ దాన్ని క్యూర్ చేయలేము. ఏ డాగ్ అయినా సరే కరిచినప్పుడు మనం వెంటనే దాన్ని సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, రేబీస్ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి, అవసరమైతే రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా తీసుకోవాలి. రేబీస్ అనేది పిల్లులు కానీ, కోతులు కానీ, మన గబ్బిలాలు కానీ, కౌస్ కానీ, ఇలాంటి ఏవైనా సరే రేబిడ్ యానిమల్స్ ఏవైనా బైట్ చేసినప్పుడు మనకు తప్పకుండా రేబీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట.